ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఇవాళ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విడుదల కాసేపట్లో కానున్నారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్తో పాటు ఆయన అనుచరులు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ అరెస్ట్ అయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి మరి కాసేపట్లో బాల్కసుమన్, అదేవిధంగా రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ విడుదల కనున్నారు. ప్రస్తుతం జైలు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా సుమన్ అభిమానులంతా చేరుకున్నారు. వాళ్ళ ఎవరైతే మిగతా రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్కి సంబంధించిన బంధువులు సైతం వచ్చారు. ప్రస్తుతం జిల్లా జైలు వద్ద ఒక సందడి వాతావరణం ఉంది. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అక్కడ జరిగిన రాళ్ల దాడిలో సుమన్ పాత్ర ఉందంటూ, అదేవిధంగా కానిస్టేబుల్ పై దాడితో పాటు మంత్రి వాహనం పైన దాడి చేశారంటూ సుమన్, అదేవిధంగా రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది పైన కేసు నమోదైంది. అలాగే అక్యూజ్డ్గా కోవా లక్ష్మిని సైతం, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని సైతం చేర్చడం జరిగింది నిందితురాలుగా. ఇందులో దీనికి సంబంధించి 3 కేసులకు సంబంధించి, రాయదుర్గం సంబంధించి 1 కేసు, అదేవిధంగా చెన్నూరులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుతో పాటు కేతనపల్లి రాళ్లదాడి కేసులో 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరి కాసేపట్లో బాల్కసుమన్ బయటకు రాబోతున్నారు. మన ప్రస్తుతం అయితే వాళ్ళ అడ్వకేట్ ఉన్నారు. ఏంటి ఈరోజు అక్రమ కేసులో సుమన్ గారిని జైల్లో పెట్టడం దాంట్లో 3 కేసులలో బెయిల్ రావడం జరిగింది. ఈ 3 కేసులలో కూడా ఆయనని రిలీజ్ చేస్తా జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది మేము జైల్లో ఇచ్చాము. ఆయన కాసేపట్లో ఇంకొక 15 నిమిషాలలో బయటకు రావడం జరుగుతూ ఉంది. తర్వాత ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో జిల్లా జైలు నుంచి బాల్కసుమన్ బయటకు రాబోతున్న నేపథ్యంలో నేతలు, అదేవిధంగా అభిమానులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.